దశాబ్దాల స్నేహం. ఒకరి కోసం మరొకరు ఎంత దూరం వెళ్లేందుకైనా సిద్ధపడే తెగింపు. అగ్రరాజ్యాలను సైతం లెక్క చేయని హిస్టరీ. భారత్ రష్యాల మధ్య ఎంత బలమైన స్నేహం ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. ఈ రెండు దేశాల గురించి తెలిసిన ఎవరూ ఆ బంధాన్ని విడదీసే సాహసం చేయరు. కానీ ట్రంప్ మాత్రం పని కట్టుకొని ఇండియా రష్యాను విడదీసే కుట్రలు చేశారు. టారిఫ్స్తో బెదిరించారు. ఆంక్షల బూచితో భయపెట్టాలనుకున్నారు. తన మిత్రులను భారత్పై ఉసిగొల్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ కుట్రలకే కౌంటర్ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. బెస్ట్ ఫ్రెండ్ కోసం స్వయంగా పుతిన్ రంగంలోకి దిగబోతున్నారు. భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆ పర్యటన లక్ష్యం ట్రంప్కు ఇవ్వడమే కాదు, భారత్ రష్యా బాండింగ్ను నెక్స్ట్ లెవెల్కు చేర్చడం కూడా. ఇంతకు పుతిన్ భారత పర్యటన టార్గెట్ ఏంటి? ట్రంప్ టారిఫ్స్కు కౌంటర్ ప్లాన్ సిద్ధమైందా? వాట్ ఇస్ ట్రంప్ టారిఫ్స్, ఇండియా పర్యటనకు రష్యా అధినేత పుతిన్. ట్రంప్ టారిఫ్స్ కు చెక్, నెక్స్ట్ లెవెల్ కు భారత్ రష్యా దోస్తీ. ట్రంప్ టార్గెట్ గా మోడీ పుతిన్ సిద్ధం చేసిన గేమ్ ప్లాన్ ఏంటి? రష్యా అమెరికా ప్రపంచంలోనే సుదీర్ఘ వైరం కొనసాగిస్తున్న దేశాలివి. సోవియట్ కాలం నాటి నుంచి నేటి వరకు ఇరు దేశాల మధ్య ఏదో ఓ రూపంలో శత్రుత్వం కొనసాగుతోంది. అలాంటి రెండు దేశాలతో స్నేహం కొనసాగించడం అంత ఈజీ కాదు. కానీ భారత్ అది చేసి చూపించింది. రష్యాతో బలమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే అమెరికాతోనూ కలిసి ప్రయాణించింది. అందుకు మాస్కో కూడా ఎప్పుడూ అభ్యంతరం తెలపలేదు. కానీ ట్రంప్ మాత్రం తన మాటే నెగ్గించుకోవాలనే ఉద్దేశంతో భారత్ను టార్గెట్ చేశాడు. రష్యాతో స్నేహం చేయొద్దన్నాడు. చమురు ఆయుధాలు కొనొద్దంటూ బెదిరించాడు. ఫలితంగా ఫస్ట్ టైం ఇండియా అమెరికా మధ్య దౌత్య వివాదాలు తలెత్తాయి. ప్రస్తుతం ఆ వివాదాలు పీక్స్ కు చేరాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రధాని మోడీ రెండు కీలక సమావేశాలకు సిద్ధమవుతున్నారు. వాటిలో ఒకటి ట్రంప్తో అయితే రెండోది బెస్ట్ ఫ్రెండ్ పుతిన్తో. ప్రపంచం అటెన్షన్ ఇప్పుడు ఈ రెండు సమావేశాలపైనే ఉంది. అక్టోబర్ 26, 27 తేదీలో మలేషియా వేదికగా ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. దీనికి ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్ హాజరు కాబోతున్నారు. సమావేశానికి రావాలంటూ మలేషియా ఇప్పటికే ఇద్దరు నేతలకు ఆహ్వానం పంపించింది. అప్పుడే ఈ ఇద్దరు నేతల మధ్య సమావేశం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే భారత్పై 50% టారిఫ్లను విధించిన తర్వాత ఇద్దరు నేతలు కలుసుకునే మొట్టమొదటి అంతర్జాతీయ సమావేశం ఇదే అవుతుంది. ఇక రెండో భేటీ డిసెంబర్ 5, 6 తేదీల్లో జరగబోతోంది. 2021 తర్వాత తొలిసారి భారత్కు రానున్నారు. ఇరు దేశాల మధ్య ఏటా వార్షిక సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో నిర్వహిస్తారు. గత ఏడాది రష్యాలో జరిగిన సమావేశానికి మోడీ హాజరయ్యారు. ఈసారి భారత్లో జరిగే సదస్సుకు పుతిన్ రానున్నారు. ఈ 2 రోజుల పర్యటనలో భారత్ రష్యా బాండింగ్ ను నెక్స్ట్ లెవెల్ కు చేర్చడమే కాదు, ట్రంప్ టారిఫ్స్ కు చెక్ పెట్టి వ్యూహాత్మక నిర్ణయాలు కూడా ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ఆగస్టులోనే ఖరారైంది. స్వయంగా ఇండియన్ జేమ్స్ బాండే రష్యా వెళ్లి మరీ పుతిన్ ఎంట్రీని ఫైనల్ చేసుకుని వచ్చారు. జస్ట్ 30 సెకండ్ల ఈ దృశ్యాలే ఆగస్టులో ట్రంప్ టీంను షేక్ చేశాయి. ఎందుకంటే ఇద్దరు గూఢచారులు కలిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అందరికంటే ఎక్కువ వారికి తెలుసు. ఇండియన్ జేమ్స్ బాండ్ గా దోవల్ గురించి, కేజీబీ టాప్ స్పైగా పుతిన్ సామర్థ్యం గురించి పూర్తి అవగాహన ఉంది. పైగా ఈ ఇద్దరు కలిసి స్కెచ్ వేస్తే మూడో కంటికి తెలియకుండా ఎనిమి గేమ్ ముగుస్తుందని వారికి తెలుసు. అందుకే దోవల్ పుతిన్ సమావేశాన్ని భూతద్దంలో చూసింది వాషింగ్టన్. ఊహించినట్టే ఈ ఇద్దరి సమావేశం ఇండియా రష్యా బాండింగ్ ను నెక్స్ట్ లెవెల్ కు చేర్చింది. ఏ రెండు దేశాల మధ్య చిచ్చు పెట్టాలని ట్రంప్ ప్రయత్నాలు చేశాడో ఆ ప్రయత్నాలు ఎన్నటికీ వర్కౌట్ కావని క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పంపించారు. అప్పుడే పుతిన్ భారత పర్యటనపైన అధికారిక ప్రకటన ఇచ్చారు. త్వరలోనే రష్యా అధినేత ఇండియాలో పర్యటించబోతున్నట్టు దోవల్ చెప్పారు. ఈ ప్రకటన ద్వారా భారత రష్యాను వేరు చేయడం ట్రంప్ తరం కాదని తేల్చేశారు. నాటి సమావేశంలోనే భారత రష్యా బాండింగ్ ను, స్నేహాన్ని మరింత బలంగా మార్చే నిర్ణయాలు తీసుకున్నారు. పుతిన్ దోవల్ సమావేశం 6 అంశాల చుట్టూ తిరిగింది. మొదటిది రష్యా అధినేత భారత పర్యటన ఖరారు చేయడం. ఈ ఏడాది చివరిలో పుతిన్ భారత్కు రాబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు దోవల్. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త దిశ ఇస్తుందని చెప్పారు. ట్రంప్ టారిఫ్స్ వేళ ఈ ప్రకటన చేయడానికి కారణం అమెరికా తమ స్నేహాన్ని విడదీయలేదని చెప్పడమే. ఇక రెండో పాయింట్ రక్షణ సహకారం.
పెండింగ్ లో ఉన్న S-400 2 యూనిట్ల డెలివరీ, అదనంగా మరిన్ని S-400 వ్యవస్థల కొనుగోలుతో పాటు Su-57 ఫైటర్ జెట్ల కొనుగోలుపై చర్చించారు. అలాగే భారత్లో S-400 మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ సౌకర్యాల ఏర్పాటుపైన చర్చ జరిగింది. రక్షణ సహకారంపై చర్చతో అమెరికాకు మరో క్లారిటీ ఇచ్చారు. అమెరికా తన F-35 ఫైటర్లను భారత్ కంటగట్టే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు వర్కౌట్ కావని తేల్చేశారు. ఇక మూడో పాయింట్, ట్రంప్ టారిఫ్లకు కారణమైన ఇంధన సహకారం. రష్యా నుంచి చమురు కొనొద్దని ట్రంప్ 50% టారిఫ్లు ప్రకటించిన సమయంలో ఆ ఇంధన సహకారంపైన కీలక చర్చ జరిగింది. భారత్ తన అవసరాల కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. అంటే రష్యా నుంచే చమురు దిగుమతి చేసుకుంటామని తేల్చి చెప్పారన్నమాట. మరోవైపు బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ వంటి అంతర్జాతీయ వేదికల్లో భారత రష్యా సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. తద్వారా అమెరికాకు వ్యతిరేకంగా బలమైన కూటముల ప్రస్తావన చేశారు. ఇక ఐదో అంశం, ఉగ్రవాద నిరోధం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత రష్యా మద్దతును అజిత్ దోవల్ కొనియాడారు. ఉగ్రవాద నిరోధానికి ఇలాగే కలిసి పనిచేయాలని నిర్ణయించారు. తద్వారా పాకిస్తాన్ విషయంలో భారత్తో అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ను గుర్తు చేశారు. ఇక చివరిది, ఆరో పాయింట్, ఉక్రెయిన్ సంఘర్షణ, శాంతి చర్చలు. గత ఏడాది సెప్టెంబర్ 12వ తేదీన సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన బ్రిక్స్ సమిట్ సందర్భంగా అజిత్ దోవల్ పుతిన్తో సంఘర్షణపై చర్చించారు. 2024 ఆగస్టు 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిపిన చర్చల వివరాలను పుతిన్కు తెలియజేశారు. శాంతి చర్చలో సానుకూల పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తద్వారా యుద్ధభూమిలో శాంతి స్థాపనకు చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. అజిత్ దోవల్ పుతిన్ సమావేశం అజెండా చర్చించిన అంశాలను ట్రంప్ టీం అర్థం చేసుకుంటే కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది. వాటిలో మొదటిది, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భారత రష్యా బంధాన్ని బ్రేక్ చేయలేరన్న నిజం. రెండోది, ప్రపంచంలో ఎటువంటి సంక్షోభమైనా చర్చలతోనే తప్ప బెదిరింపులతో సాధించలేరన్న నిజం. ఈ రెండు విషయాలు అర్థం చేసుకుంటే టారిఫ్స్ గోలే ఉండదు. కానీ ఈ విషయాలను అర్థం చేసుకునేంత బుర్రా, మెచ్యూరిటీ ట్రంప్కు లేవు. అతడికి తెలిసిందల్లా బెదిరించి దారికి తెచ్చుకోవడమే. కానీ భారత్ దగ్గర ఆ పప్పులు ఉడకవు. 40% టారిఫ్స్ విధించినా, ఆంక్షల పేరుతో భయపెట్టే ప్రయత్నం చేసినా, తన మిత్రదేశాలను భారత్పై ఆంక్షలు విధించాలని ఒత్తిడి తెచ్చినా భారత్ లెక్క చేయలేదు. రష్యాను వీడే ప్రసక్తి లేదని మళ్లీ స్పష్టం చేసింది. అలాంటిది స్వయంగా పుతిన్ రంగంలోకి దిగితే సీన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఈ నెల చివర్లో మోడీ ట్రంప్ భేటీ జరిగి టారిఫ్ల విషయంలో వెనక్కి తగ్గితేనే భారత్ అమెరికా బంధం గాడిన పడుతుంది. లేదంటే డిసెంబర్లో పుతిన్ ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత అమెరికా ఊహకందని వ్యూహాలు గ్యారంటీ.